రేపు ట్యూటోరియల్ మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి న్యూ జాబ్ క్యాలెండర్కి సంబంధించి ప్రధానంగా ఈ యొక్క న్యూస్ పేపర్లో రావడం జరిగిందనమాట. ఉద్యోగుల భర్తీకి రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్సి ద్వారా వీటిని ఫిల్ చేస్తున్నాము. 3946 పోస్టులు భర్తీ. ఇక 1237 పోస్టులకు సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. యూనివర్సిటీల్లో ప్రజెంట్ వచ్చేవారు 2000 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులపై త్వరలోని ప్రకటన. అదేవిధంగా పోలీస్ మెడికల్ విభాగాల ఖాళీల భర్తీకి ఏర్పాట్లు. రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ ద్వారా 1.21 లక్షల ఉద్యోగాలు కల్పించారంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. అదేవిధంగా రెగ్యులర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్గాల్లో మొత్తం 6 lakhs అబౌవ్ జాబ్స్ అయితే కల్పించారు. 2008 డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులకు న్యాయం జరిగిందనమాట. దానికి సంబంధించి ఇక్కడ రావడం జరిగింది వివిధ రకాలు. సో అదేవిధంగా నిరుద్యోగులు ఆకాంక్షలు నెరవేరుస్తూ అందుబాటులో ఉన్న అన్ని పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంది. ప్రధానంగా గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు సాధ్యమైనంత ఎక్కువగా భర్తీ చేసేలా కసరత్తు జరుగుతుందన్నమాట. నోటిఫికేషన్లు ఇప్పటికే జారీ చేసిన పోస్టులకు సంబంధించి ఏపీఎస్సి ద్వారా త్వరలోని పరీక్షలు నిర్వహించి నియామకాలు పూర్తి చేయనున్నారంటూ కూడా రావడం జరిగింది. 6 లక్షల పోస్టులతో సరికొత్త రికార్డు. ఇదిగోండి మనకి ఈ యొక్క గవర్నమెంట్ భర్తీ చేసిన పోస్టులు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసిన పోస్టులు, త్వరలో నోటిఫికేషన్ రానున్న పోస్టులు అంటూ కూడా అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ యొక్క ఇంజనీరింగ్ పోస్టులు కానివ్వండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పంచాయతీరాజ్, చైల్డ్ అండ్ వెల్ఫేర్, దేవాదాయ శాఖ, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్, బాయిలర్స్, లెజిస్లేచర్, ఇన్ఫర్మేషన్ వర్క్స్ అండ్ అకౌంట్స్, అగ్రికల్చర్, ఇంటర్మీడియట్ విద్య, వీటన్నిటి సంబంధించి గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, అదేవిధంగా 3, 4 పోలీస్ జాబులు, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి మనకి ఇక ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి ఇలా మనకు ఒక లిస్ట్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. మొత్తం ఇవి వచ్చేప్పటికి 3946. కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసినవి 1237. ఇక త్వరలో నోటిఫికేషన్ రానున్న పోస్టులు అంటూ ఇలా 405,58 అనమాట. సో ఇది ప్రధానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వైద్య శాఖకు సంబంధించి కానివ్వండి, ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక లిస్ట్ అయితే ఇక్కడ రిలీజ్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా 2008లో ఎవరైతే డిఎస్సి రాస్తున్నారో వారికి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయలేదన్నమాట. ఈ యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించి కూడా కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఇది ఈరోజు ప్రధానంగా ఉన్నటువంటి అప్డేట్స్. మనకి ఎప్పుడైనా నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు అందివ్వడానికి రెడీగా ఉంటాం. సో ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్. అలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.